హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ ఇంకా పిండి వంటలైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. దానివల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఇవాళ వీడియోలో అయితే చిత్రాన్నం అందరికీ తెలిసిందే కదా, అదేనండి. కొంతమంది దీన్ని లెమన్ రైస్ అంటారు, అలాగే కొంతమంది అయితే పులుసు అన్నం అంటారు, ఇంకా కొంతమంది అయితే చిత్రాన్నం అని కూడా అంటారు. అది ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఆ చిత్రాన్నాన్ని రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా మసాలా వేసి మసాలా చిత్రాన్నం చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఉదయాన్నే లంచ్ బాక్స్లో కూడా హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే చిత్రాన్నానికి కావాల్సిన అన్నాన్ని ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకొని పెట్టుకోవాలి. చిత్రాన్నానికి ఎప్పుడైనా కూడా అన్నం అనేది మెత్తగా ఉడికిపోకూడదండి, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. అలాగే చిత్రాన్నం లాంటివి చేసుకునేటప్పుడు అన్నం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నం వండుకొని దాన్ని చల్లారబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఇక్కడ పచ్చి కొబ్బరి మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా అంతేనండి, మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ అల్లం ఉంటే కనుక కొద్దిగా అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇలా కొబ్బరి పలుకులు ఏం లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఇంకా కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. చిత్రాన్నంలోకి ఇలా కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు ఎక్కువగానే వేసుకోండి. చిత్రాన్నం తినేటప్పుడు అవి పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పప్పులన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా పప్పులన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా పల్లీలు కూడా చిట్లుతున్న టైంలో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకొని సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మంటనైతే సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని పేస్ట్ మొత్తం కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపటికల్లా పేస్ట్ మొత్తం కూడా లైట్గా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, కరివేపాకు వేసుకొని ఆ పసుపును కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అలా పసుపును కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చిత్రాన్నం పసుపు వాసన రాకుండా ఉంటుందండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకొని కిందికి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా తాలింపు మొత్తాన్ని ముందుగానే చల్లారబెట్టుకున్న అన్నంలోకి కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ టేస్ట్ చెక్ చేసుకొని మిగిలింది వేసుకొని కలిపేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువ ఘాటుగా ఇష్టపడతారు, కొంతమంది ఘాటు తక్కువగా ఇష్టపడతారు కదా. సో మీ టేస్ట్ని బట్టి మసాలాని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీరు చేసుకున్న మసాలా కనుక మిగిలిందంటే కనుక ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక నిమ్మకాయ రసం మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నారంటే మసాలా చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇలా చేసి పెట్టి పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టించారంటే చాలా ఇష్టంగా తినేసి వస్తారండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.